మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. జిల్లా మాజీ సైనికులంతా ఒక్కచోట సమస్యలపై చర్చించి సహపంక్తి భోజనం. మాజీ సైనికులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సదుపాయాలు, సమస్యల పరిష్కారం కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని జిల్లా మాజీ సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పిలుపునిచ్చారు. నెల్లూరులోని సైనిక్ కార్యాలయంలో వారు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని ఆయా ప్రాంతాలకు చెందిన మాజీ సైనికులు వీరినారి మనులు పాల్గొని తమకు రావాల్సిన సదుపాయాలు, పెండింగ్లో ఉన్న సమస్యలపై చర్చించారు. అనంతరం ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కళాధర్, ఉపాధ్యక్షుడు రత్నయ్య, జిల్లా సైనిక సంక్షేమ అధికారి హరికృష్ణ, అసోసియేషన్ నాయకులు చక్రపాణి, వింగ్ కమాండర్ శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రెండు ఆస్తి పన్ను గురించి 2-3 విషయాలు మన బిజారెడ్డి గారు, మిగతా వాళ్ళందరూ పెద్దలు చాలా పెద్దలు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పటి వరకు మన ఉదయం నుంచి జరిగిన కార్యక్రమాల గురించి ఇచ్చినటువంటి నాతోటి మాజీ సైనికులకు మరి వీరనారిమలకు సుస్వాగతం, స్వాగతం సార్. ఈ యొక్క సమావేశ ఉద్దేశం మా యొక్క ఎక్సర్వీస్ యొక్క సమస్యల పరిష్కారం సార్. మొట్టమొదటిగా హౌస్ సైట్స్, రెండవది ల్యాండ్ విషయం, మూడవది హౌస్ సైట్స్. దీని గురించి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం సార్. కనుక మీరందరూ ఇక్కడ దయవించి అన్ని మీ యొక్క సమస్యలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం సార్. తర్వాత మన గౌరవాధ్యక్షులు శ్యాంప్రసాద్ గారు మాట్లాడతారు. జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి నెల్లూరు. ఇక్కడ మాజీ సైనిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వారు ఏవైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలని సకాలంలో పొందేలాగా వాళ్ళు వినియోగించుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి మన జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కానీ, మా సంక్షేమ శాఖ నుంచి కానీ అందుబోయే సంక్షేమ కార్యక్రమాలని, అలాగే వాళ్ళు డిశ్చార్జ్ వచ్చినప్పుడు అక్కడ ఉండే రికార్డ్స్కి సకాలంలో పంపించి వాళ్ళకి వచ్చే ఏదైనా సమస్యలని మేము పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు చెప్పే విధంగా సమస్యలు ఉంటే వాటిని దరఖాస్తు రూపంలో తీసుకొని మాకు స్పర్శ సెల్ అవుతుంది, స్పర్శ సెల్లో చేసేటి స్పర్శ దాంట్లో కానీ లీగల్ సెల్ అథారిటీ ద్వారా కానీ వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జరగడానికి కవర్ చేసిన మీడియా మిత్రులకు నా తరపున ధన్యవాదములు. జై హింద్. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జరగడానికి కవర్ చేసిన మీడియా మిత్రులకు నా తరపున ధన్యవాదములు. జై హింద్.